కథాస్రవంతి. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సందేశంతో చెప్పిన కథ యాత్ర. రచన గానం శ్రీమతి పి. సరోజా హర్నాథ్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి సరోజా హర్నాథ్ గృహిణి. వీరి భర్త హర్నాథ్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్, మంచి డ్రామా ఆర్టిస్టు, రచయిత. వారి సహవాసం వల్ల వీరికి కూడా రాయడం అలవడింది. వీరి కథలు చాలా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చాయి. వాగ్దేవి క్రియేషన్స్ వారు 2022లో నిర్వహించిన ఉగాది కవితల పోటీలో ప్రథమ బహుమతి, కథామంజరి వారి జన్మదిన ప్రత్యేక సంచిక 2023 జూలైలో మీరు నాకు వద్దు మాస్టారు కథకు ప్రథమ బహుమతి వచ్చాయి. చుట్టూ పచ్చని ప్రకృతి, రకరకాల వృక్షాలు, పక్షుల కిలకలా రావాల మధ్య అందమైన వేదిక. వనమాలి గారి ఆశయం ఎందుకో స్ఫూర్తిదాయకమైనది. ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం. ఆయన పెంచి పోషించిన ఈ వనంలోనే ఆయనను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన కృషికి మనం ఆయనకిచ్చే ఈ చిన్ని కానుకను స్వీకరించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ గారు వనమాలిని శాలువాతో సత్కరించి వృక్షమిత్ర అన్న అవార్డును వనమాలి చేతికి అందించి కరచాలనం చేశారు. సన్మాన సభలో ముందు వరుసలో కూర్చుని కార్యక్రమం చూస్తున్న మురారి మనసు గతంలోకి పరుగులు తీసింది. విత్తన యాత్ర? ఆశ్చర్యంగా అడిగాడు మురారి. ఎవరైనా కాశీయాత్ర చేస్తారు, అరుణాచలం యాత్ర చేస్తారు, మీరు చెప్పిన విత్తన యాత్ర నేనెప్పుడు వినలేదు ఆశ్చర్యంగా అన్నాడు మురారి. ఆ యాత్ర అందరూ చేస్తారు, కానీ ఈ యాత్ర ప్రకృతి ప్రేమికులు మాత్రమే చేస్తారు నవ్వుతూ అన్నాడు వనమాలి. ఈ యాత్ర వల్ల కొద్దో గొప్ప పుణ్యం వస్తుంది మురారి గారు. మీకు అభ్యంతరం లేకుంటే మీరు కూడా మాతో చేతులు కలపచ్చు. చైతన్య మాట కలిపాడు. మేం 4 ఏళ్ల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాం. వనమాలి గారైతే మాకంటే సీనియర్, మా గురువు, మార్గదర్శి అన్నీ ఆయనే. సత్యానందం చాలా సంతోషంగా చెప్పాడు. మేము ఇందాకటి నుండి దాని గురించే మాట్లాడుకుంటున్నాం అన్నాడు చైతన్య. అసలు మీ కార్యక్రమం ఏమిటి? కాస్త వివరంగా చెప్తారా? అందరినీ చూస్తూ ఆసక్తిగా అడిగాడు మురారి. ఏముంది, వేసవకాలం వచ్చిన దగ్గర నుండి రకరకాల విత్తనాలు సేకరిస్తాం. రావి, వేప, చింత, మారేడు, గానుగ, సపోటా విత్తనాలు సేకరించి జాగ్రత్త చేస్తాం. మృగశిర కార్తె వస్తోంది అనంటే అదను చూసి మా ప్రయాణం పెట్టుకుంటాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందుగా అర్జీ పెట్టుకుని మేము ఎంచుకున్న అభయారణ్యానికి వెళ్ళి మేము సేకరించిన విత్తనాలు నాటే కార్యక్రమం పెట్టుకుంటాం. ముందు కొన్నాళ్ళు నడిచి వెళ్ళాం, తర్వాత మోటార్ బైకుల మీద వెళ్ళాం. కానీ ప్రయాణంలో అలసట ఎక్కువ ఉంటోంది. అందుకని క్రిందటి ఏడాది నుండి కారుల్లో వెళ్తున్నాం. కొన్నింటిని మనం సృష్టించలేము, కానీ సృష్టికి చేయూతనివ్వగలం. చెట్టు ఇచ్చిన విత్తులు నాటి తిరిగి కొన్ని వేల మొక్కలు మొలకెత్తడానికి మన చేతనైన సాయం చేయడమే మేం చేసే పని. మనిషి ప్రకృతిని ఆశ్రయించాలి, కానీ ఆక్రమించకూడదు. మనం ఎప్పుడో హద్దులు మీరి ప్రకృతిని ఆక్రమించుకున్నాం. అందుకే మనకి వైపరీత్యాలు. అందరం కలిసి ఆ పనులు చేశాం. కనీసం కొందరైనా వన సంరక్షణ చేయాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రకృతిని సంరక్షించుకోవడం, అంతరించిపోతున్న అడవులను మళ్లీ పునరుద్ధరించుకోవడం చేస్తే మనిషికే కాదు, ఈ భూమి మీద పుట్టిన ఎన్నో జీవరాశులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. చైతన్య తమ కార్యక్రమాల్ని మురారికి వినిపించాడు. దాన ధర్మాల కంటే మాకు ఈ పని చాలా తృప్తినిచ్చింది. ఇన్నాళ్ళు కుటుంబం, పిల్లలు అంటూ పాకులాడాం. వాళ్ళ బాధ్యత తీరిపోయింది. ఇక నుంచైనా కొన్ని మంచి పనులు చెయ్యాలని మా సంకల్పం. వనమాలి తమ అభిప్రాయం పూర్తిగా వినిపించాడు. మనం మన కోసమే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా ఈ జీవనం సాగితే అంతకంటే ఏం కావాలి? నన్ను కూడా మీ కార్యక్రమంలో భాగస్వామిని కానివ్వండి ఎంతో ఉద్విగ్నంగా అడిగాడు చైతన్య. తప్పకుండా, మీరు మాతో కలుస్తానంటే అంతకంటే కావలసిందేముంది? సంతోషంగా తాము అంగీకారం తెలిపారు అందరూ. మర్నాడు మళ్లీ అందరూ పార్కులో కలిశారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. వనమాలి భార్య తులసి, మురారి భార్య శశి రావడానికి ఉత్సాహం చూపించారు. అందరూ విత్తనాలు సేకరించి రెడీగా ఉన్నారు. మురారి కొన్ని మొక్కలు కొని రెడీ చేసుకున్నాడు. మొత్తం 3 కార్లు. తులసి, శశి దారిలో తినడానికి కావలసినవి రెడీ చేశారు. ముందు రోజు సాయంత్రానికే కావలసినవి అన్ని కార్లలో సర్దుకున్నారు.
మర్నాడు ఉదయం 5 గంటలకు అందరూ రెడీ అయి బయలుదేరారు. వనమాలి, తులసి కారులోనే మురారి, శశి కూడా ఎక్కారు. మిగతా 2 జంటలు తమ తమ కారుల్లో ఎక్కారు. కార్లు సిటీ దాటి హైవే బాట పట్టాయి. వనమాలి డ్రైవ్ చేస్తూనే తమ పాత అనుభవాలు మురారికి వినిపిస్తున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఉల్లాసంగా ప్రయాణం సాగిస్తున్నారు. కాసేపు కబుర్లయ్యాక తులసి ఒక పాట అందుకుంది. పువ్వులో దాగున్న పండు చూడరా నరుడా, పండులో దాగున్న విత్తు చూడరా నరుడా, పువ్వులో దాగున్న పండు చూడరా నరుడా, పండులో దాగున్న విత్తు చూడరా నరుడా, విత్తులో దాగున్న చెట్టు చూడరా నరుడా, విష్ణుమాయ నీకు అవగతమయ్యేరా నరుడా, విత్తులో దాగున్న చెట్టు చూడరా నరుడా, విష్ణుమాయ నీకు అవగతమయ్యేరా నరుడా, ఆ విత్తు నాటి చూడరా నరుడా నరుడా, గమ్మత్తులు జరిగేను నరుడా నరుడా, ఆ విత్తు నాటి చూడరా నరుడా నరుడా, గమ్మత్తులు జరిగేను నరుడా నరుడా, సోజ్యము కాదుర నరుడా నరుడా నరుడా, ఇవన్నీ సర్వేశ్వరుని లీలలురా నరుడా నరుడా, సోజ్యము కావుర నరుడా నరుడా నరుడా, ఇవన్నీ సర్వేశ్వరుని లీలలురా నరుడా నరుడా. తులసి పాట పూర్తవుతూనే సంతోషంతో చప్పట్లు కొట్టింది శశి. ఎంత అర్థవంతంగా ఉందో మీ పాట. నిజంగా ఆలోచిస్తే సృష్టి ఎంత చిత్రమో కదా. ఈ ప్రకృతి, పూలు, చెట్లు, పక్షులు, రకరకాల జంతువులు లేకపోతే పిచ్చెక్కిపోయేవాళ్లం. మన చుట్టూ ఇంత మంచి ప్రకృతిని ఇచ్చినందుకు కృతజ్ఞతతోనైనా మనం ఇలాంటి మంచి పనులు చెయ్యాలి. మీ నక్షత్రం ఏమిటి? కబుర్ల మధ్యలో మురారిని అడిగాడు వనమాలి. విశాఖ, తులారాశి చెప్పాడు మురళి. అయితే మీ రాశి జాతకులు బొప్పాయి, కొబ్బరి, మామిడి, జామ మొక్కలు నాటాలి. రాశి నక్షత్రం బట్టి వాళ్ళు ఏ మొక్కలు నాటితే మంచిదో కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి నవ్వుతూ అన్నాడు మురారి. వాళ్ళు మాటల్లో ఉండగానే ఇక్కడ ఆగుదాం అంటూ వెనక కారుల్లో వస్తున్న చైతన్య ఫోన్ చేశాడు. కారు స్లో చేసుకుని రోడ్డు పక్కన ఆపారు. అందరూ దిగి చుట్టూ పరిశీలనగా చూశారు. పక్కనంతా అభయారణ్యమే. అక్కడే రోడ్డు వార ఉన్న ఒక బడ్డీ కొట్లో అందరూ కాఫీ తాగారు. కొన్ని విత్తన సంచులు, కొన్ని మొక్కలు, నేలలో బొరియలు తవ్వే పరికరం, కొన్ని సీసాలతో నీళ్లు అందరూ సర్దుకుని భుజాలకు తగిలించుకున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళిచ్చిన పర్మిషన్ కాగితాలు దగ్గర పెట్టుకోండి మురారికి ముందు జాగ్రత్తగా జ్ఞాపకం చేశాడు వనమాలి. వనమాలి, చైతన్య తమ దగ్గరున్న పరికరంతో నేలల్లో బొరియలు తీస్తూ ముందుకు నడుస్తూ ఉంటే శశి, తులసి ఆ బొరియల్లో విత్తనాలు నాటుతూ వెడుతున్నారు. వీళ్లు విత్తులు నాటిన చోట నీళ్లు పోస్తూ వెనకే మురారి కదులుతున్నాడు. ఆడవాళ్లు ముందు జాగ్రత్తగా పంజాబీ డ్రెస్సులు వేసుకొచ్చారు. మగవాళ్లతో సమానంగా చకచకా కదులుతూ పని పూర్తి చేశారు. ఓ 2 గంటలయ్యాక చాలా దూరం వచ్చాం, చాలు ఇంక వెనక్కి వెడదాం అంటూ అందరూ వెనుతిరిగారు. తిరిగి నడుచుకుంటూ కార్ల దగ్గరకొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని అందరూ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వెజిటబుల్ పులావు, రైతా వేసుకుని కడుపు నింపుకున్నారు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఓ గంట తర్వాత ఓ పల్లె తగిలితే అక్కడ ఆగారు. ఖాళీ అయిపోయిన సీసాల నిండా మళ్లీ నీళ్లు నింపుకున్నారు. మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. పితృదేవతల పేరున మొక్కలు నాటమని పద్మపురాణంలో ఉంది. మనం నాటిన మొక్కలు మన సంతానంతో సమానం. అవి పెరిగి వృక్షాలుగా ఎదిగిన తరువాత వర్షం పడ్డప్పుడల్లా ఆకుల మీద నుంచి జారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణంతో సమానమట. మనం నాటిన విత్తు పెరిగి ఒక వృక్షమైతే అన్ని వేల ఆకుల మీద పడి కిందికి జారే ప్రతి బిందువు ఒక తర్పణమై మనకు అన్ని వేల తర్పణాలు విడిచిన పుణ్యం వస్తుంది. మనం మరణించిన తర్వాత ఆ పుణ్యం మనలను వచ్చి చేరుతుంది. పూర్వం వారికి ఈ అలవాటు ఉండేది. ఇంట్లో ఒకరు పుట్టిన వెంటనే వారి పేరు మీద ఒక మొక్క నాటేవారు. నిజమే, మా నాన్నగారు మా పేరు మీద మొక్కలు నాటేవారు. ఆ అలవాటు మా తాతగారి కాలం నుండి ఉండేది. ఇప్పుడు మీరు చెబితే జ్ఞాపకం వస్తోంది. మా చెల్లి పేరు మీద ఒక మామిడి చెట్టు, నా పేరు మీద ఒక పనస చెట్టు మా దొడ్లో ఉండేవి. మా చిన్నప్పుడు ఎన్నో రోజులు మా అత్త పేరు మీద నాటిన మామిడి చెట్టు పళ్ళు ఎంతో ప్రేమగా మా నాన్నగారు అందరికీ పంచేవారు. ఆ రోజుల్లో అంతంత పెరళ్ళు ఉండేవి కనుక సాధ్యమైంది. ఇప్పుడు అంతంత పెరళ్ళు ఎక్కడున్నాయి?
నవ్వుతూ అంది తులసి. అందుకే కనీసం బయటైనా నాటి తృప్తి పడటం నవ్వుతూ అన్నాడు వనమాలి. మారిన కాలం అడుగు నేల లక్షలు పలుకుతోంది. మనుషులు పెరిగారు కానీ భూమి పెరగలేదుగా. ఏం చేస్తాం? ఎక్కడికెక్కడ ఇలాంటి మంచి పనులు చేసి తృప్తి పడదాం. నిజం చెప్పారు వనమాలి గారు. ఈ రోజుల్లో ఇలాంటి మంచి మాటలు చెప్పేవాళ్లే కరువయ్యారు. వరాహ పురాణంలో ఒక శ్లోకం ఉంది. దాని అర్థం, ఓ రావి చెట్టు, ఒక మర్రి చెట్టు, 2 దానిమ్మ చెట్లు, 2 మాది ఫలపు చెట్లు, 10 పూల చెట్లు నాటిన వారు నరకానికి వెళ్లరట. ఎంత మంచి మాట! పిల్లలకు స్కూళ్లలో ఇలాంటి మంచి విషయాలు బోధిస్తే 100 మందిలో 4 ఆ దారిలో నడుస్తారు. కానీ 10 రూపాయలు పెట్టి పూలు కొనేవారే కానీ ఒక్క మొక్క పెంచుకుందాం అనుకునే వాళ్లే కరువయ్యారు. మాటల్లో ఉండగానే మళ్లీ చైతన్య ఫోన్ చేశాడు, ఇక్కడ ఆగుదాం అంటూ. మళ్లీ అందరూ ఆగి పక్కనే ఉన్న టీ బడ్డీలో టీ తాగారు. మళ్లీ అందరూ అన్నీ సర్దుకున్నారు. తాను ముందుగా నడుస్తూ అందర్నీ హెచ్చరించాడు వనమాలి. 2 బొరియలు తవ్వుతూ ఉంటే 2 తాము తెచ్చిన విత్తులు మొక్కలు నాటుకుంటూ, నాటిన వాటికి నీళ్లు పోస్తూ 2 పనేధ్యేయంగా చకచకా ముందుకు కదిలారు. ఇంకా కొన్ని విత్తులు మిగిలితే అంతటా జల్లి తృప్తిగా వెనుతిరిగారు. సమయం 4 అయ్యింది. అలుపెరిగిన ఆ యాత్రికులు తమ పని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని మళ్లీ కారుల్లో తిరిగి ప్రయాణం అయ్యారు. వాళ్ళు ఆ ప్రాంతం దాటిన కాసేపటికే ఆకాశమంతా మేఘవృతమై వాళ్ళు విత్తులు నాటిన ప్రదేశం అంతా చిరుజల్లు కురిసింది. ప్రకృతి మాత కూడా తమ పిల్లలు చేసిన మంచి పనికి తన వంతు చేయి కలిపింది. స్టేజ్ మీద వనమాలని అందరూ అభినందిస్తూ కొట్టిన చప్పట్లకు గతంలోంచి ఈ లోకంలోకి వచ్చి తను కూడా వారందరితో చేయి కలిపాడు మురారి. మీరింతవరకు యాత్ర కథ విన్నారు. రచన గానం శ్రీమతి పి సరోజా హర్నాథ్. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి